నమస్తే వెల్కమ్ టు క్లియర్ కట్. మొన్న అమరావతి ఇవాళ పోలవరం ఏపీ అసెంబ్లీని షేక్ చేసింది. ప్రాజెక్టు పూర్తి కాదు, రాజధానిపై క్లారిటీ రాదు. ఇదే ఇప్పుడు జనాల్లో చర్చ. పొలిటికల్ పార్టీలు మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నాయా? అసెంబ్లీ పరిణామాలపై జనాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఇక అటు సెప్టెంబర్ 17 వ్యవహారంలో టీఆర్ఎస్పై అప్పర్ హ్యాండ్ సాధించిన బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్నారా? కమలాన్ని ఎలా కార్నర్ చేయబోతున్నారు? పాదయాత్రను లోకేష్, బస్సు యాత్రను పవన్ ఏపీలో ఎందుకు వాయిదా వేసుకున్నారు? దాని వెనుక భారీ వ్యూహం ఉందా? ఈ అంశాలపై ఇవాల్టి క్లియర్ కట్లో సమగ్రంగా విశ్లేషిద్దాం. అంతా మీరే చేశారని వాళ్ళు అంటున్నారు. మీరేమి చేయకపోవటం వల్లే ఇలా అవుతోందని వీళ్ళు అంటారు. నిజానికి ఎవరు చేసింది ఏమీ లేదన్నదే జనాల అభిప్రాయం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. అమరావతి, పోలవరం విషయంలో ఏపీలో అధికార విపక్షాల మధ్య జరుగుతున్న యుద్ధంతో జరుగుతోన్న చర్చ ఇది. చరిత్ర సృష్టించే అవకాశాన్ని, చరిత్రలో కలిసిపోయే క్షణాన్ని రెండు పార్టీలు మిస్ అయ్యాయి. అయితే రాజకీయాల్లో చిక్కుకొని జనాల ఆశలను పార్టీలు పట్టించుకోవటం లేదా? అసెంబ్లీ సాక్షిగా మొదలైన రచ్చతో ఏపీలో మళ్లీ జరగబోతోన్న రచ్చేంటి? ఇప్పటికైనా పార్టీలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు పూర్తయింది. ఆర్థికంగా అప్పుల పరంగా కాసేపు పక్కన పెడదాం. బయటికి కనిపించేవి, మనకు వినిపించేవి అప్పుడెలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉంది. రాజధాని ఎలా అన్నమాట ఇంకా ఎలా దగ్గరే ఆగిపోగా ఏపీకి జీవనాడి లాంటి పోలవరానికి ఇంకా పూర్తి జీవం పడలేదు ఇప్పటికీ. ఎందుకు అంటే అంతా మీరే చేశారని వాళ్ళంటే, మీరు చేసిన అంతంత మాత్రంతోనే ఇదంతా అని వీళ్ళంటున్నారు. దీంతో రాజధాని అమరావతి, ప్రాజెక్టు పోలవరం రాజకీయం కింద పడి నలిగిపోతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలను కూడా ఇదే అంశాలు కుదిపేస్తున్నాయి. సభ మొదటి రోజే రాజధాని వ్యవహారం కుదిపేస్తే, పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇదే ఇప్పుడు జనాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. సమస్యను గుర్తించారు, చర్చించారు, రచ్చరచ్చ చేస్తున్నారు సరే, పంచాయతీలు సరే, పరిష్కారం చూపేదెవరు? ఎవరికి వారు రాజకీయం చేయడం మొదలు పెడితే జనాల సంగతేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పోలవరం వ్యవహారంలో అధికార పార్టీ, అమరావతి విషయంలో విపక్ష పార్టీ ఎవరికి వారు ఆ అంశాన్ని ఆయుధంగా మార్చుకోవాలని అనుకుంటున్నారే తప్ప పరిష్కారం దిశగా అడుగులు వేయకపోవడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో ఏపీ అసెంబ్లీలో యుద్ధం జరిగింది. శాసనసభ వేదికగా టీడీపీపై ఏపీ సీఎం జగన్ మరోసారి ఫైర్ అయ్యారు. ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం ప్రాజెక్టు వలన ముంపుకు గురైన నిర్వాసితుల భూములకు పరిహారంపై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అంబటి సమాధానమిచ్చారు. అయితే దానిపై టీడీపీ సభ్యులు సంతృప్తి చెందకపోవడంతో నేరుగా సీఎం జగన్ ఆన్సర్ చేశారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేసింది చంద్రబాబు నాయుడునని, ఆయన ఎమ్మెల్యేగా కూడా అన్ఫిట్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరం బాధితులకు పునరావాసం పూర్తి కాగానే పరిహారం బదిలీ చేస్తామని, కేంద్రం నుంచి 2900 కోట్ల నిధులు రావాల్సి ఉందని, అవి బ్లాక్ కావడం వెనుక ఘనత చంద్రబాబుదేనని జగన్ ఫైర్ అయ్యారు. ఆనాడే కేంద్రాన్ని నిలదీయాల్సింది పోయి ఇప్పుడు తమను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. అప్పుడు ఎక్కడి వరకు, ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇలా ప్రతి విషయాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు జగన్. ఎగువ కాఫర్ డ్యాంలో ఒక చోట 380 మీటర్ల గ్యాప్ ఆ పక్క పెట్టినారు, 300 మీటర్ల గ్యాప్ ఈ పక్క పెట్టినారు. ఒకవైపున స్పిల్వే కంప్లీట్ కాకుండా, ఒకవైపున అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాకుండా, మరోవైపున 2.1 కిలోమీటర్ పొడవైన గోదావరి విస్తీర్ణాన్ని అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టారు. దాంట్లో 2 గ్యాప్లు ఇడిచిపెట్టినారు. లోవర్ కాఫర్ డ్యాంలో కూడా 2 గ్యాప్లు ఇడిచిపెట్టినారు. సో నీళ్ళ వెలాసిటీ ఏదైతే ఉందో అటు స్పిల్వే వైపు నుంచి పోలేకపోయింది. 2.1 కిలోమీటర్ల పొడవులో పోవాల్సిన నీళ్లు పోలేక మీరు వదిలిపెట్టిన ఆ గ్యాపుల గుండా మాత్రమే పోవాల్సి వచ్చింది. ఆ గ్యాపుల గుండా పోయేసరికి ఏమవుతుందంటే, గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి వెలాసిటీ పెరుగుతుంది. నీళ్ళు వెలాసిటీ పెరిగేసరికి ఏమైంది? స్కౌరింగ్ జరిగింది.
దానికి కారణం ఎవరు? స్కౌరింగ్ జరగడానికి కారణం కేవలం మీరు ప్లానింగ్ లేకుండా కట్టడం వల్లనే స్కౌరింగ్ జరిగింది. పోలవరం మాత్రమే కాదు, 3 రాజధానులపై ఏపీ అసెంబ్లీలో మొదటి రోజు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అమరావతి రాజధాని అని టీడీపీ బీజేపీ చెప్పిందే చెబుతుంటే పాలనా వికేంద్రీకరణే లక్ష్యమని, 3 రాజధానులపై తగ్గేది లేదని అధికార పార్టీ అంటోంది. రాజకీయాల కోసం ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తోంది. ఎవరి విమర్శలు ఎలా ఉన్నా జనాల్లో మాత్రం గందరగోళం కంటిన్యూ అవుతోంది. పోలవరం అనేది ఏళ్ల నాటి కల ఇప్పటికీ కలగానే ఉంది. 2022 వరకు పూర్తి చేస్తామని అధికార పార్టీ చెప్పినా ఇంకా పరిస్థితి అలానే ఉంది. ఇంకో దఫా ఎన్నికలు వస్తే తప్ప మరో అడుగు ముందుకు పడేలా లేదు. ఇక రాజధాని ఏంటి అంటే ఏదో చెప్పలేని పరిస్థితుల్లో జనాలు కనిపిస్తున్నారు. 3 క్యాపిటల్స్ అని బిల్లు తీసుకొచ్చి మళ్లీ వెనక్కి తీసుకుని ఇప్పుడు కొత్త బిల్లు అని వైసీపీ అంటోంది. ఎప్పుడు క్లారిటీ వస్తుందో తెలియదు. దీంతో జనాల్లో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పోలవరం, అమరావతి చుట్టే రాజకీయం తిరుగుతోన్న వేళ ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2 పార్టీలు చరిత్రలో నిలిచే అవకాశాన్ని కోల్పోయాయా? గొప్ప అవకాశాన్ని చేజార్చుకున్నాయా? పార్టీల తీరు విషయంలో జనాల నుంచి వినిపిస్తున్న డిమాండ్ ఏంటి? పోలవరం, అమరావతి వ్యవహారంలో రాజకీయ రగడ రాజుకున్న వేళ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త చర్చ మొదలైంది. ఏంటో చూద్దాం. 1. పోలవరం, అమరావతి వ్యవహారంలో తప్పు ఎవరిది? 2. ఈ సమస్యలకు పరిష్కారం ఇప్పట్లో సాధ్యమేనా? 3. రాజకీయ పార్టీలు మంచి అవకాశాన్ని మిస్ అవుతున్నాయా? 4. ఆరోపణలతో టైం వేస్ట్ పనులు చేస్తున్నాయా? 5. పార్టీలకు జనాలు సంధిస్తున్న డిమాండ్లు ఏంటి? పోలవరం ప్రాజెక్టుకు ఏళ్ల కిందే బీజం పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు డైలీ సీరియల్కు మించి సాగుతూనే ఉంది. 7-8 దశాబ్దాల పాటు పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో 1 అడుగు ముందు 2 అడుగులు వెనక్కి అన్నట్లు సాగింది. అయితే ఏపీ పునర్విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా దక్కింది. దీంతో ప్రాజెక్టు పూర్తవుతుందనే అంచనాలు వినిపించాయి. కేంద్రమే బాధ్యత తీసుకుని పోలవరం పూర్తి చేస్తుందని ప్రకటించడంతో ఎదురుచూపులు ముగిసినట్టేనని అనుకున్నారంతా. కట్ చేస్తే చట్టం చేసి 8 ఏళ్లు దాటుతున్నా పోలవరం పూర్తి కాలేదు. మొత్తం పనులన్నీ 80% లోపే జరిగాయి. R&R ఇంకా 80% పైనే జరగాల్సి ఉంది. ఈ దశలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ఎలా అన్నదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దోబూచులాటగా కనిపిస్తోంది. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు తాము చెప్పిన మాటలను ఆచరణలో చూపించలేకపోవడానికి ప్రధాన కారణం ఆర్థిక వనరులే. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను చట్టం ప్రకారం కేంద్రమే అందించాలి. అయితే నిర్మాణ బాధ్యతలను వేగంగా పూర్తి చేస్తామని చెప్పి 2016లో ఏపీ ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. 2018 నాటికి పూర్తి చేస్తామని ఆనాటి టీడీపీ సర్కార్ శపథం చేసినా వర్కౌట్ కాలేదు. ఆర్థిక లోటు వెంటాడటంతో అనుకున్నది అనుకున్నట్లు జరగలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ పేరుతో 8 నెలలు పనులు ఆగిపోయాయి. 2022 ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామన్న వైసీపీ మాట కూడా నిజం కాలేదు. 2 పార్టీలకు పోలవరం ఒక రాజకీయ అస్త్రంగా మారింది, అంతే. పోలవరం మాత్రమే కాదు, అమరావతి వ్యవహారంలోనూ ఇదే తీరు. దీంతో ఏపీకి 3 రాజధానులు అంటూ పేరు వినిపిస్తున్నా రాజధాని ఏంటో చెప్పలేని పరిస్థితి. రాజధాని కోసం రాజధానే సంపాదించుకుంటుంది, సంపద క్రియేట్ చేస్తుందన్న కాన్సెప్ట్తో చంద్రబాబు హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. పనులు కూడా మొదలు పెట్టారు. కానీ కట్టినవన్నీ తాత్కాలిక భవనాలే అని చెప్పడంతో ఇప్పటి వరకు కట్టిన వాటికి విలువ లేకుండా పోయింది. రాజధానిని ఒకేసారి నిర్మించాలనుకోవడమే చంద్రబాబు చేసిన పొరపాటని చెప్పొచ్చు. దశల వారీగా విస్తరించుకుంటూ వెళ్లి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ 2019 వచ్చేసరికి సీన్ మారింది. పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యమంటూ 3 రాజధానుల కాన్సెప్ట్ను తెర మీదకు తెచ్చింది వైసీపీ సర్కార్. 3 ఏళ్లుగా దీని చుట్టూ రచ్చ జరుగుతూనే ఉంది. చివరకు విషయం కోర్టుకు చేరడంతో బిల్లును వెనక్కి తీసుకుంది వైసీపీ సర్కార్. కొత్త బిల్లుతో వస్తామని, పరిపాలన వికేంద్రీకరణపై తగ్గేది లేదని పదే పదే చెబుతోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు జగన్ చెప్పింది కూడా అదే.
అమరావతి రాజధాని అని టీడీపీ అంటుంటే 3 రాజధానులు తథ్యమని వైసీపీ అంటోంది. బలం పెంచుకోవడానికి ఒకరు, బలగం నిలబెట్టుకోవడానికి మరొకరు, ఇలా ఎవరికి వారు రాజధాని వ్యవహారాన్ని రాజకీయానికి వాడుకుంటున్నారు. వాళ్లపై వీళ్ళు, వీళ్లపై వాళ్ళు మాటల తూటాలు సంధిస్తూ పంచాయతీలు పెట్టుకుంటున్నారే తప్ప పరిష్కారం చూపించడం లేదు. ఒక్కటి మాత్రం నిజం, 2 పార్టీలు గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకున్నాయనడంలో ఎలాంటి అనుమానం లేదు. టీడీపీ హయాంలోనే పోలవరం పూర్తయిన రాజధాని వ్యవహారంలో వైసీపీ ఓ క్లారిటీ తీసుకొచ్చిన 2 పార్టీలు చరిత్రలో నిలిచిపోయేవి. అయితే కారణమేదైనా అవి 2 జరగలేదు. ఇప్పట్లో జరుగుతుందన్న ఆశ కూడా కనిపించడం లేదన్నది ఏపీలో చాలా మంది మనసులో మాట. రాజకీయ వ్యూహాల పేరుతో మంచి అవకాశాన్ని చేజార్చుకుంటున్నారన్నది చాలా మంది ఆరోపణ. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ప్రతి సమస్య చుట్టూ రాజకీయం చేయడంపైనే పెట్టిన దృష్టి ఆ సమస్యకు పరిష్కారం చూపించడం మీద పెట్టడం లేదన్నది జనాల్లో వినిపిస్తున్న చర్చ. అధికార పక్షమైన విపక్షమైన పార్టీలన్నీ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. జనాలు అన్ని గమనిస్తున్నారు, తమ టర్న్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. రాజకీయాలను పక్కన పెట్టి సమస్యలపై సమిష్టిగా పోరాడాలి. కేంద్రం నుంచి నిధులను రప్పించుకోవడంతో రాజకీయాలను వదిలిపెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసికట్టుగా కదలాలి. రాజకీయ కోణంలో కాకుండా జనం దృష్టితో ఆలోచించి సమస్యకు పరిష్కారం ఆలోచించాలి. చరిత్రలో ఓ పేజీ రాసుకునేందుకు అన్ని పార్టీలకు ఇంకా ఓ అవకాశం అలానే ఉంది అన్నది మాత్రం క్లియర్ కట్. తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వార్ వన్ సైడ్ అన్నట్లు కనిపించిన పాలిటిక్స్ ఇప్పుడు రసపట్టులో కనిపిస్తున్నాయి. ఒకరికి మించి ఒకరు ఎత్తులకు పై ఎత్తులతో సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కారుకు కమలానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంశం అవకాశంగా, అది ఆయుధంగా ఎలా మారుతోంది? 2 పార్టీల మధ్య సీన్ చూస్తే క్లియర్గా అర్థమవుతోంది. సెప్టెంబర్ 17 వ్యవహారంలో టీఆర్ఎస్ మీద బీజేపీ పై చేయి సాధించింది. మరి ఇప్పుడు కమలానికి కారు ఎలాంటి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది? అంబేద్కర్ పేరు, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుతో బీజేపీ జోరుకు కేసీఆర్ బ్రేకులు వేయటం ఖాయమా? ఏం జరగబోతోంది తేల్చేద్దాం క్లియర్ కట్గా. తెలంగాణ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్రం ఆవిర్భావం తరువాత ఫక్తు రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ అవతరించబోతుందని ప్రకటించిన కేసీఆర్ అలాంటి అడుగులే వేశారు. ఆయన వ్యూహాలకు ప్రత్యర్థులు చిత్తైన పరిస్థితి కనిపించింది చాలా ఏళ్లు. దీంతో 2014, 2018 ఎన్నికల్లో వరుసగా కారు పార్టీ అధికారంలోకి వచ్చింది. వార్ వన్ సైడ్ అన్నట్లుగా తెలంగాణలో రాజకీయం కనిపించింది. 2018 ఎన్నికల వరకు కూడా అదే సీన్. కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్లలో చాలా మంది మళ్లీ గులాబీ గూటికి చేర్చుకుంటే బీజేపీ నుంచి రాజా సింగ్ ఒక్కరు మాత్రమే 2018లో విజయం సాధించారు. దీంతో కారుకు తిరుగులేదు అనుకున్నారంతా. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాలు గెలుచుకుంది. దీంతో కమలం శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. అప్పటి నుంచి మొదలు రాజకీయం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ రోజు రోజుకు వీక్ అవుతుంటే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ యుద్ధం తెలంగాణ పాలిటిక్స్ లో కాక పుట్టించడం మొదలు పెట్టాయి. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంటే కాషాయం పార్టీకి కషాయం రుచి చూపించేందుకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఎప్పటికప్పుడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. దీంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా కనిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక నుంచి తెలంగాణలో పొలిటికల్ సీన్ మారిపోయింది. ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కమలం పార్టీ సత్తా చాటడం, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించడంతో కమలం హవా మొదలైంది. ఆ ఊపుతో బీజేపీ రెచ్చిపోవడం మొదలుపెట్టింది. టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తూ ఎత్తి చూపేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర నాయకత్వం ఫుల్ సపోర్ట్ అందిస్తుండడంతో బీజేపీ దూకుడుగా ముందుకెళ్తోంది. ప్రతి నెల ఒకరిద్దరు జాతీయ స్థాయి నేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇక్కడితో ఆగిందా అంటే బీజేపీ ఎజెండా డిసైడ్ చేయడం మొదలుపెట్టింది.
సెప్టెంబర్ 17 దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సెప్టెంబర్ 17ను విమోచన దినంగా ప్రకటించిన కేంద్రం హైదరాబాద్లో ఘనంగా వేడుకలు నిర్వహించగా కేసీఆర్ దిగి రాక తప్పని పరిస్థితి. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా ప్రకటించాల్సి వచ్చింది. ఇది ఖచ్చితంగా బీజేపీ స్ట్రాటజీ అనడంలో ఎలాంటి అనుమానం లేదన్నది చాలా మంది అభిప్రాయం. సెప్టెంబర్ 17 విషయంలో బీజేపీది అప్పర్ హ్యాండ్ అయినా అంతకు మించి ఝలక్ కమలం పార్టీకి ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. రాజకీయం అంతు చూసేశారా అన్నట్లు ఉంటాయి కేసీఆర్ వ్యూహాలు. ప్రత్యర్థులపై దూకుడుగా వెళ్లి వారికి చెక్ పెట్టడంలో కేసీఆర్కు మించిన వారు లేరు. తెలంగాణను బీజేపీ టార్గెట్ చేసిందని కేంద్రంలో బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేశారు. విపక్షాలను ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దసరాకు అటు ఇటుగా జాతీయ పార్టీ కూడా ప్రకటించబోతున్నారని టాక్. సెప్టెంబర్ 17 విషయంలో అప్పర్ హ్యాండ్ సాధించిన ఆనందాన్ని కమలం పార్టీకి ఎక్కువ రోజులు నిలవకుండా చేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు పెట్టిన కేసీఆర్ పార్లమెంటుకు అదే పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అదే సమయంలో గిరిజనులకు రిజర్వేషన్లు, గిరిజన బంధు ప్రకటించి తెలంగాణలో బీజేపీ బలం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కమలం పార్టీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సెప్టెంబర్ 17 వ్యవహారంలో టీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేయడంలో సక్సెస్ అయిన బీజేపీకి కౌంటర్గా భారీ జలకిచ్చేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఢిల్లీ సాక్షిగా నిలదీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? కమలాన్ని కార్నర్ చేయటంలో చంద్రశేఖరుడు సక్సెస్ అవుతారా? టీఆర్ఎస్ బీజేపీ పోటాపోటీ వ్యూహాలతో తెలంగాణ రాజకీయం రసపట్టులో మారిన వేళ జనాల్లో కొత్త చర్చ మొదలయ్యింది. అదేంటో చూద్దాం. 1. బీజేపీ స్ట్రాటజీలతో కేసీఆర్ సేఫ్ గేమ్ ఆడుతున్నారా? 2. కమలం పార్టీకి కేసీఆర్ ఎలాంటి ఝలకివ్వబోతున్నారు? 3. అంబేద్కర్ పేరు ఢిల్లీ వేదికగా రీసౌండ్ ఇవ్వబోతుందా? 4. తెలంగాణలో బీజేపీని కేసీఆర్ ఎలా కార్నర్ చెయ్యబోతున్నారు? 5. ఎస్టీ రిజర్వేషన్లు కారు పార్టీకి ఎలాంటి బూస్టింగ్ ఇవ్వబోతోంది? కేసీఆర్ అంతే ఏది బ్యాలెన్స్ ఉంచుకోరు. రిటర్న్ గిఫ్ట్ గా అన్నీ తీర్చేస్తుంటారు. ఆయన రాజకీయం తెలిసిన వాళ్ళు మాట్లాడుకునే మాట ఇది. ఇప్పుడు బీజేపీ విషయంలోనూ కేసీఆర్ అలాంటి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తున్నారు. సెప్టెంబర్ 17 ఆనందాన్ని బీజేపీకి ఎక్కువ రోజులు ఉంచొద్దని ఫిక్స్ అయ్యారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతూ నిర్ణయం తీసుకున్న టీఆర్ఎస్ సర్కార్ ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో టీఆర్ఎస్ శ్రేణులు ఇదే పని మీద ఉండగా రాబోయే రోజుల్లో ఈ నినాదాన్ని మరింత ఉద్ధృతం చేయబోతున్నారు. ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్లు అంబేద్కర్ పేరుతో బీజేపీని డిఫెన్స్ లోకి నెట్టేయడంతో పాటు జాతీయ పార్టీకి ఎస్సీ సామాజిక వర్గ మద్దతు కూడా కూడగట్టినట్టవుతుందని కేసీఆర్ ప్లాన్ గా కనిపిస్తోంది. కొత్త పార్లమెంటుకు కేంద్రం అంబేద్కర్ పేరు పెట్టకపోతే అప్పుడు కేసీఆర్ చేతికి మరో కీలక ఆయుధం దొరికినట్లవుతుంది. దళిత వ్యతిరేకి, దళిత ద్రోహి అని కమలం పార్టీని కార్నర్ చేసే అవకాశం ఉంటుంది. ఎలా చూసినా సెప్టెంబర్ 17 వ్యవహారంలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు కేసీఆర్ స్ట్రాంగ్ గా సిద్ధంగా ఉన్నారని క్లియర్ గా తెలుస్తోంది. ఇక తెలంగాణలో ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మిషన్ 12 పేరుతో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో వ్యూహాలు అమలు చేయడం కూడా మొదలు పెట్టింది. తెలంగాణలో మొత్తం 31 రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 19 ఎస్సీ నియోజకవర్గాలు కాగా 12 ఎస్టీ రిజర్వేషన్ నియోజకవర్గాలు. ఈ 12 నియోజకవర్గాల మీదే కమలం పార్టీ గురిపెట్టింది. అయితే బీజేపీకి ఝలకిచ్చేలా కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గిరిజనులకు రిజర్వేషన్లు పెంచడంతో పాటు గిరిజన ఆదివాసీ భవన్లు ప్రారంభించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లు 5% ఉన్నాయి. అయితే రాష్ట్ర విభజన తరువాత ఎస్టీల శాతం పెరిగింది. దానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెరగలేదు. అయితే 12% పెంచుతామని గతంలోనే హామీ ఇచ్చిన కేసీఆర్ కేంద్రం నుంచి స్పందన రావడం లేదని అన్నారు. అయితే ఇక కేంద్రం గురించి ఆలోచిస్తే పని అవడం కష్టమని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అధికారమే కావడంతో రిజర్వేషన్ల పెంపునకు ఆయన సిద్ధమయ్యారు. అక్కడితో ఆగారంటే గిరిజన బంధు కూడా ప్రకటించేశారు. ప్రతి గిరిజన కుటుంబానికి లబ్ధి చేకూరేలా ప్లాన్ చేస్తున్నారు. 12 స్థానాలపై కలలు కంటున్న బీజేపీపై కేసీఆర్ నిర్ణయం ప్రభావం ఖచ్చితంగా పడడం ఖాయంగా కనిపిస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అవకాశాల కోసం ఎదురు చూసేవాళ్లు కొందరు, అవకాశాన్ని పక్కాగా అందుకునేవారు మరికొందరు, అవకాశాలు సృష్టించుకునేవారు ఇంకొందరు. ఇంకొందరే పక్కా రాజకీయ నాయకులు. అవకాశం రాకపోవడం దురదృష్టకరం, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం నిర్లక్ష్యం, అవకాశాన్ని సరిగ్గా వాడుకోవడం గొప్పదనం, లేని అవకాశాన్ని సృష్టించుకోవడం తెలివైన వాడి విజయం. ఒక్కటి మాత్రం నిజం, తెలంగాణ జనం ఎప్పుడూ చూడని రాజకీయం నడుస్తోంది ఇప్పుడు. ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు కంటిన్యూ చేస్తున్నారు, డిఫెండ్ చెయ్యబోయేది ఎవరు, హార్డ్ కిక్ తగిలేది ఎవరికి అన్నది ఇప్పుడు చాలా కీలకం. రాజకీయాల్లో ఆట మొదలు పెట్టడం తేలిక, గేమ్ ఎవరు మొదలు పెట్టారన్నది కాదు, గోల్ ఎవరు కొట్టారన్నదే కీలకం. ఇప్పుడు తెలంగాణ రాజకీయ క్రీడలో కీలకమైన అన్ని పార్టీలు గుర్తుంచుకోవాల్సింది ఇదే అన్నది మాత్రం క్లియర్ కట్. ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. పార్టీ నేతలంతా ఇప్పుడు జనాల్లోనే కనిపిస్తున్నారు. కార్యక్రమం పేరు ఏదైనా కార్యం మాత్రం జనాల మనసు గెలుచుకోవటమే అని ఫిక్స్ అయ్యారు. ఇక అటు నాయకులు కూడా రకరకాల యాత్రలు మొదలు పెడుతున్నారు. అయితే లోకేష్, పవన్ మాత్రం తమ యాత్రలను ముందుకు జరుపుకున్నారు. అక్టోబర్లో జరగాల్సినవి జనవరికి మార్చుకున్నారు. ఎందుకు వాళ్ళు ముందుకే అంటున్నారు? అక్టోబర్ అని ప్రకటించి 3 నెలలు ఎందుకు ముందుకు జరిపారు? ఈ కాసేపు విరామం ఎందుకు? ఆలస్యం వెనుక భారీ వ్యూహమే ఉందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. అసెంబ్లీ ఎన్నికలకు మరో 1.5 సమయం ఉన్న ఏపీలో ఎలక్షన్ హడావుడి మొదలయ్యింది. అధికారమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది. వైసీపీకి ఝలకిస్తామంటూ జనసేన ధీమాగా చెబుతుంటే 175కు 175 నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ఫ్యాన్ పార్టీ పావులు కదుపుతోంది. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. కార్యక్రమం పేరు ఏదైనా ఇప్పుడు నాయకులంతా కార్యకర్తలతో కలిసి జనాల్లోనే కనిపిస్తున్నారు. ఇంటింటికి ప్రభుత్వం పేరుతో వైసీపీ దూసుకుపోతుంటే టీడీపీ, జనసేన రకరకాల కార్యక్రమాలతో జనంలా ఉండేలా ప్లాన్ చేస్తున్నాయి. వైసీపీ సంగతి ఎలా ఉన్నా టీడీపీ, జనసేన వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని గతంలో లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. అయితే అది కాస్త ఇప్పుడు జనవరికి వాయిదా పడింది. లోకేష్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ కూడా అక్టోబర్ నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టాలని గతంలో నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇద్దరు నాయకులు తమ పర్యటనలు వాయిదా వేసుకోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2024లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న టీడీపీ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ జనాల్లోనే ఉంటోంది. ఇప్పటికే బాదుడే బాదుడు కార్యక్రమంతో జనాల్లోకి వెళ్లిన టీడీపీకి మినీ మహానాడు కార్యక్రమాలు సక్సెస్ కావడంతో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ ఉత్సాహాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, పార్టీకి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి పెట్టడానికి నారా లోకేష్ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. వచ్చే జనవరిలో సంక్రాంతి నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాబోతోంది. లోకేష్ సొంత జిల్లా చిత్తూరు నుంచి పాదయాత్ర షురు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఈ అక్టోబర్లోనే పాదయాత్ర నిర్వహించాలని భావించారు. అయితే సడన్ గా అది కాస్త జనవరికి షిఫ్ట్ అయింది. చిత్తూరు జిల్లాలో యాత్ర మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లాలో కంప్లీట్ చేయనున్నారు. 450 రోజుల పాటు ఒక్కరోజు కూడా విరామం లేకుండా 175 నియోజకవర్గాలు కవర్ చేసేలా పాదయాత్ర నిర్వహించాలని లోకేష్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక అటు పవన్ కళ్యాణ్ కూడా అక్టోబర్ నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపడతానని గతంలో ప్రకటించారు. బస్సు యాత్ర నిర్వహించాలని కూడా ప్లాన్ చేశారు. అయితే అది కూడా పోస్ట్ పోన్ అయింది. జనవరికి వాయిదా పడింది. అక్టోబర్ 5న విజయదశమి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని గతంలో జనసేనాని నిర్ణయించారు. యాత్రకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఒక బస్సు కూడా పవన్ కోసం సిద్ధం చేశారు. అయితే అది కాస్త వాయిదా పడింది. ఒక్క నాయకుడు చేశారంటే ఏదో అనుకోవచ్చు. ఇద్దరు నాయకులు ఒకేసారి తమ పర్యటనలు వాయిదా వేసుకోవడమేంటన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ వ్యూహాలకు అనుగుణంగా తమ స్ట్రాటజీ మార్చుకుంటున్నారా, లేదంటే అంతకు మించి వ్యూహం ఉందా అన్న చర్చ నడుస్తోంది. రాజకీయంలో చీమ చిట్టుకుమన్నా దాని వెనక భారీ కారణం ఉంటుంది. అలాంటిది అటు లోకేష్ ఇటు పవన్ పాదయాత్ర బస్సు యాత్రను వాయిదా వేసుకోవటం వెనుక వ్యూహం ఉందా అన్న చర్చ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తోంది. ఇంతకీ ఎందుకు పోస్ట్ పోన్ చేసుకున్నారు, అసలు ఎందుకు చేద్దామనుకున్నారు, ఇప్పుడు ఎందుకు ముందుకు అంటున్నారు? లోకేష్ పవన్ తమ యాత్రలను వాయిదా వేసుకున్న వేళ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. అదేంటో చూద్దాం. 1. లోకేష్ పవన్ నిర్ణయాలకు కారణం ఏంటి? 2. ఎందుకు చేస్తామన్నారు, ఇప్పుడు వాయిదా ఎందుకు? 3. యాత్ర ఆలస్యం వెనక భారీ వ్యూహం ఉందా? 4. వైసీపీ వ్యూహాలకు అనుగుణంగా స్ట్రాటజీ మార్చుకున్నారా? ఇద్దరి యాత్రలు వాయిదా పడడం వెనుక ఒకే కారణం కనిపిస్తోంది. నిజానికి ఆ మధ్య ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమంటూ జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. దీంతో ఆ ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ నుంచి యాత్రలతో జనాల్లో ఉండాలని ఆ సమయంలో ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తే ముందస్తుకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు. అందుకే తమ కార్యక్రమాలను ముందుకు జరుపుకున్నట్టు కనిపిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 ఏప్రిల్ లేదా మే నెలల్లో జరిగే అవకాశం ఉంది. మార్చి నాటికి ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీంతో 2023 జనవరిలో యాత్ర ప్రారంభిస్తే 450 రోజులు అంటే 2024 మార్చి వరకు లోకేష్ యాత్ర కొనసాగే అవకాశం ఉంటుంది. అందుకే 2023 సంక్రాంతి నుంచి 2024 సంక్రాంతి తన పాదయాత్రతో రాష్ట్రంలో ఎన్నికల వేడిని రగిలించాలన్నది లోకేష్ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకు అక్టోబర్ నుంచి తన పాదయాత్ర షెడ్యూల్ను ముందుకు జరిపినట్టుగా క్లియర్గా అర్థమవుతోంది. జనసేనాని బస్సు యాత్ర వాయిదా పడడం వెనుక ఇలాంటి వ్యూహమే కనిపిస్తోంది. నిజానికి ముందస్తు ఉంటుందని భావించి దసరా నుంచి టూర్ అని ప్లాన్ చేశారు. అయితే అలాంటి పరిస్థితి లేకపోవడంతో జనవరికి వాయిదా వేసుకున్నట్టు కనిపిస్తున్నారు. నిజానికి 6 నెలలు బస్సు యాత్ర చేయాలని పవన్ భావించారు. ఎన్నికలకు మరో 7.5 సమయం ఉంది. ఇప్పటికిప్పుడు 6 నెలలు బస్సు యాత్ర చేసిన ఎన్నికలకు దాదాపుగా ఇంకా 7 సమయం ఉంటుంది. దీంతో ఇప్పుడు బస్సు యాత్ర చేయడం కంటే మరికొంతకాలం ఆగి జనాల్లోకి వెళ్లడం మంచిదనే అభిప్రాయంతో పవన్ ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఈలోపు జనసేన జనవాణి కౌలు రైతుల భరోసా యాత్ర పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. పార్టీ బలోపేతంపై మరింత దృష్టి సారించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక హరహర వీరమల్లు, హరీష్ శంకర్ తో పాటు మరికొన్ని సినిమాలకు ఇప్పటికే సైన్ చేసిన పవన్ ఈ గ్యాప్ లో అవి కూడా పూర్తి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఆలస్యం అమృతం విషమంటారు. ఇప్పుడు లోకేష్ పవన్ ఇదే మాట పాటిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు జనాల్లోకి వెళ్లి ఎన్నికల ముందు దూరంగా ఉండే బదులు ఎన్నికల వరకు తమ యాత్రలతో జనాల్లో ఉండి రాజకీయాన్ని వేడెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. హడావుడిగా ముందే అడుగేస్తే తొందరపాటు, ఆలస్యం చేస్తే మొదటికే చేటు. కరెక్ట్ సమయానికి ప్లాన్ చేసుకోవడమే ఫార్ములా సూపర్ హిట్ అని ఇద్దరు తమ యాత్రలను వాయిదా వేసుకుని సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారన్నది మాత్రం క్లియర్ కట్. ఇది వాళ్ళ క్లియర్ కట్.